నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో నేను మా గ్రామాలకు రాగానే సుమారు ఒక 30 నుండి 40 మంది మంత్రి గారి అనుచరులు, లోకల్ నాయకుల వల్ల అనుచరులు నా కారుపై దాడి చేసి నా కారులో నుంచి నన్ను దింపి బీరు బాటిళ్లతోటి పిడుగుద్దులు గుద్దారు. బీరు నా తలపై గుట్టగా నాకు తలకు గాయం జరిగింది. ఇవన్నీ బాగా దెబ్బలు తాగాయి. ఒక 30 నుండి 40 మంది నా మీద దాడి చేశారు. ఈ దాడి ఇది 3వసారి. మొన్న తెల్లవారుజాము సద్దుల బతుకమ్మ రోజు తెల్లవారుజామున ఉదయం 3:30 ప్రాంతంలో అక్రమంగా మా ఇంటి ఆవరణంలోకి గోడ దూరికి ప్రవేశించి ఇంట్లో ఉన్న గ్యాస్ ముద్దులను, 2 వీలర్ ద్విచక్ర వాహనాలను, బకెట్లను, కుర్చీలను పడవేసి ఇల్లు మొత్తం చిందరవందర చేసి తలుపులు తీయాలని గుద్దుతో మేము భయపడి 100 డయల్ చేశాము. 100 డయల్ కానిస్టేబుల్ రాగానే ఈ వచ్చిన 10 మంది పారిపోయారు. మళ్ళీ నిన్న వాళ్ళపై స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయినా కూడా మాకు మంత్రి గారు ఉన్నారు, మమ్మల్ని ఎవ్వరేం చేయలేరు అని చెప్పి నిన్న కొట్టుకుంటా నన్ను పిడిగుద్దులు గుద్ది నిన్న 8 గంటల ప్రాంతంలో కొట్టి బీర్ బాటిల్తో నా కారు ముందు కొట్టి నా తలపై మరో బీర్ బాటిల్ కొట్టారు. దయచేసి వీరితో నాకు ప్రాణహాని ఉంది. నా మీద ఇది 3వసారి. 2 సార్లు బీర్ బాటిల్ తోటి దాడి చేశారు. ఒకసారి గోడ మీద దొరికితే నేను లోపల తలుపులు పెట్టుకొని తలుపులు తీయలేదు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు వీరితో నాకు ప్రాణహాని ఉంది. దయచేసి ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసేలా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము.